నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ వలన నీకు ఒక ప్రత్యక్షత. కొద్దిగా పరిశుద్ధాత్ముడు తండ్రి కుడి పార్శ్వమున నిలుచున్న యేసయ్యను స్టెఫనుకు చూపిస్తున్నాడు తెలుసా. పరిశుద్ధాత్ముడు ఆ స్టెఫనుకు ఆ దర్శనాన్ని చూపిస్తూ మాట్లాడతాడు, నాయనా స్టెఫను, నా కుమారుడా, ఇప్పుడు క్రీస్తు యేసు కొరకు నువ్వు పడుతున్న ఈ శ్రమను గూర్చి నువ్వు భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు, రక్తం కారిపోతుందని నువ్వు టెన్షన్ పడద్దు, ప్రాణం పోతుందని నువ్వు భయపడిపోవద్దు. ఏం ప్రభా, అదిగో రేపు నీకు ప్రభు ఇవ్వబోయేటువంటి స్థానం అది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొరకు శ్రమ పడుతున్నావు, యేసు కొరకు రక్తాన్ని చిందిస్తున్నావు, యేసు కొరకు నువ్వు ప్రాణాన్ని అర్పిస్తున్నావు కాబట్టి అంత త్యాగము కలిగిన నీకు అదిగో ఆయన ఇవ్వబోయే స్థానం ఒకసారి చూడనగానే దానిని చూశాడు, గాయాలను మర్చిపోయాడు. దాన్ని చూశాడు, శరీరంలో ఉన్నటువంటి కారుతున్న రక్తాన్ని మర్చిపోయి సంతోషంగా తన ఆత్మను ప్రభుకు అప్పగించుకుని మరణాన్ని పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముని చేత నీకు కూడా ఒక ప్రత్యక్షత కలగాల. నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు శోధించబడుతున్నావు, క్రీస్తు నామము నిమిత్తము అనేక పోరాటాలు కొనసాగిస్తున్నావు. అయితే వాటిలో పడిపోకుండా, బలహీన పడిపోకుండా కడ వరకు నువ్వు ప్రభు కొరకు నిలిచి ఉండాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయం అందు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక ప్రత్యక్షత, ఒక దర్శనం నీకు కలగాల, నీ గురించి నీకు కలగాల. అప్పుడు దాన్ని చూసినప్పుడు దేవుని బిడ్డ, నువ్వు అనుభవిస్తున్న శ్రమలు ఇప్పుడు ఎనదగినవి